సుమతి రవి గురించి అరుణ్ దగ్గర తప్పుగా మాట్లాడిన రోహిణి చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన మీనా. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక మీనాతో శృతి అయితే చెప్తూ ఉంటుంది, నువ్వు బాలు ఎంతగానో సహాయం చేశారు, అయినా రోహిణికి కానీ మనోజ్కి కానీ ఎలాంటి విలువ లేదు అంటూ అనంగానే అప్పుడే ప్రభావతి అయితే వస్తుంది. ఏంటి మనోజ్ అంటూ మాట్లాడుతున్నారు, వాడి మీద ఇద్దరూ చాడీలు చెప్పుకుంటున్నారా అంటూ అనంగానే మీకు అసలు బుద్ధుందా? మేమేం మాట్లాడుకుంటున్నామో తెలుసుకోకుండానే చాడీలు చెప్పుకుంటున్నారా అంటూ ఎలా అడుగుతున్నారు? అయినా రోహిణి మనోజ్ని చూస్తూ ఉంటే నాకు చాలా కోపం వస్తుంది. ఆ రోజు హాస్పిటల్లో కళ్ళు పోగొట్టుకుని అలా బెడ్ మీద పడి ఉంటే బాలు మీనా ఇద్దరే కదా డబ్బులు తీసుకువచ్చి మళ్ళీ తిరిగి కళ్ళు వచ్చేలా చేశారు. లేకపోతే మనోజ్కి కళ్ళు తిరిగి వచ్చేవా? కానీ అదేది గుర్తుపెట్టుకోకుండా ఇప్పుడు అసలు కనీసం విలువ కూడా ఇవ్వడం లేదు. తిరిగి ఆ డబ్బులు అడిగితే రోహిణి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. అసలు తను మనిషేనా? తనని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. అయినా ముందు మీకుండాలి. వీళ్ళు ఏదో ఆపదలో ఉన్నప్పుడు బయట అప్పు చేసి తీసుకువచ్చి డబ్బులు ఇచ్చినప్పుడు తిరిగి ఆ డబ్బులు ఇవ్వాలని మీరు చెప్పాలి కదా. ఏమీ మాట్లాడకుండా పాపం వచ్చిందే సందు అంటూ వీళ్ళు ఏం తెచ్చినా అందిపుచ్చుకుని అవి తిరిగి ఇచ్చే అవసరం లేదన్నట్టే ఉంటారు. అసలు మిమ్మల్ని చూస్తుంటే కన్న తల్లేనా అనిపిస్తుంది. ఒక కొడుకుని ఒకలా ఇంకో కొడుకుని ఇంకోలా చూస్తున్నారు. అసలు మీకు ఇలాంటి బుద్ధి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు అంటూ ఇక శృతి అయితే అడుగుతూ ఉంటుంది. ఏంటి శృతి, ఊరుకుంటున్నాను కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి అని అడగంగానే ఏంటంటీ, అసలు కనీసం మీకన్నా న్యాయం ఉండాలి కదా. ఏ విషయంలో చూడండి, రోహిణి మనోజ్ తప్ప ఇంకెవ్వరూ మీకు కనిపించరు. వాళ్ళు ఎన్ని లక్షలు మింగేసినా ఎన్ని తప్పుడు పనులు చేసినా అవన్నీ కూడా మర్చిపోయి నెత్తిని పెట్టుకుని వెనకేసుకు వస్తారు. ఏ ఒక్క రోజైనా కనీసం నువ్వు చేసింది తప్పు అని చెప్తారేమని చూస్తాను. ఏ ఒక్కరోజు కూడా చెప్పకపోగా ఇంకా వాళ్ళు చేసింది తప్పు కాదు కరెక్ట్ అన్నట్టు సమర్థిస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా తెలిసొస్తుంది. మీకంటూ చలనం లేని రోజున మిమ్మల్ని ఆఖరికి చూడవలసింది మీనా బాలు మాత్రమే. రోహిణి మనోజ్ మాత్రం అస్సలు పట్టించుకోరు. ఆ రోజు మీకు అర్థమవుతుంది అంటూ శృతి అయితే కోపంగా తిట్టి వెళ్ళిపోతుంది. అప్పుడేక ప్రభావతి అయితే ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పుడు బాగుందా? శృతి చేత నన్ను తిట్టించావు. ఉన్నవి లేనివి శృతికి చాడీలు చెప్పి నన్ను అనరాని మాటలన్నీ అనిపించావు. నువ్వు అనలేక దాని చేత తిట్టించి వెళ్ళావు. అసలు నువ్వు ఎందుకిలా చేస్తున్నావు అంటూ ప్రభావతి అడుగుతూ ఉండంగా, అత్తయ్య అంతా మీ కళ్ళ ముందే జరిగింది. అన్నీ చూసి కూడా మళ్ళీ నన్నే నిందిస్తారేంటి? శృతి మిమ్మల్ని ఇంతకే తిట్టేది మీ బుద్ధి ఎప్పటికీ మారదు అని. నిజమే, మీరెప్పటికీ మీ బుద్ధి మార్చుకునేలా లేరు అంటూ మీనా కూడా కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక సత్యం అయితే వస్తాడు. చూసారా ఆ పూలు అమ్ముకునే దానికి ఎంత పొగరు పెరిగిపోయిందో, నన్నే అనరాని మాటలన్నీ అని వెళ్ళిపోతుంది. అత్తగారు నన్న గౌరవం కూడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. అసలు అది మనిషేనా అంటూ ఇక అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే సత్యమైతే, ముందు ఆ మాట నేను నిన్నడగాలి. నువ్వు అసలు మనిషివేనా? నీకు బుద్ధి జ్ఞానం ఉందా? మొన్న మనోజ్ అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మీనా బాలుయే కదా అంత కష్టపడి వాడికి ఆపరేషన్ చేయించింది. అది కూడా మర్చిపోయి తిరిగి డబ్బులు అడిగేసరికి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. రోహిణి మనోజ్ చేసేది తప్పని కనీసం ఒక్క మాట చెప్పకపోగా ఇంకా వీళ్ళనే అంటున్నావు. నువ్వు అసలు ఆడదానివేనా అంటూ ఇక సత్యమైతే అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక ప్రభావతి అయితే, తిట్టండి, అందరూ నన్నే తిట్టండి, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తిడుతున్నారు. నేను చేసింది తప్పేముంది? ఏదో వాళ్ళ వైపు న్యాయం ఉందనిపించి నేను మాట్లాడాను. అయినా ఆ రోజు బాలుయే కదా వాడు కళ్ళు పోవాలి అన్నాడు, అలాగే పోయాయి. అందుకు వాడిదే కదా బాధ్యత. దీంట్లో నేను చెప్పవలసిందేముంది అంటూ అనంగానే, అవునా, నువ్వు మాత్రం మారవే.
నీకింక ఎన్నిసార్లు గడ్డి పెట్టినా నీ జన్మింతే అంటూ సత్యమైతే ఇక కోపంగా వెళ్ళిపోతాడు. ఒకప్పుడు ఈ ఇంట్లో నాదే పెత్తనంగా ఉండేది, నాదే రాజ్యంగా ఉండేది. ఇప్పుడు అందరూ నన్ను పూచిక పుల్లతో సుద్దా తీసి పాడేసినట్టు పాడేస్తున్నారు. అసలు నాకు ఎలాంటి విలువ ఇవ్వడం లేదు అంటూ ప్రభావతి అయితే అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక సుమతిని ప్రేమిస్తున్నానని మళ్ళీ అరుణ్ వచ్చి పార్వతమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, కానీ మీ అమ్మాయి ఏ సమాధానం చెప్పడం లేదో. నా కుటుంబం బాధ్యత నా మీద ఉంది, నేను మా అమ్మని చూసుకోవాలి. నా తమ్ముడు చదువు ఇంకా పూర్తవలేదు, వాడికి ఒక జాబ్ వచ్చేంత వరకు నేను పెళ్లి చేసుకోను అని చెప్తుంది. కానీ నేను పెళ్ళైన తర్వాత కూడా నీ కుటుంబాన్ని చూసుకోవచ్చు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్తున్నాను. ఇక మీ మాట మీదే ఆధారపడి ఉంది. మీకు ఇష్టమైతే నేను సుమతిని పెళ్లి చేసుకుంటాను అంటూ అరుణ్ అనంగానే, బాబు మీరొచ్చి ఇలా అడగడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా సుమతి అలాగే చెప్తుంది, నేను దాంతో మాట్లాడతాను. నాకు ఇష్టమే బాబు, మీరే స్వయంగా వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అడిగినప్పుడు నేనెందుకు కాదంటాను. ఆ దేవుడే దిగి వచ్చి వరం ఇచ్చినంత ఆనందంగా ఉంది అంటూ పార్వతమ్మ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక ఈ విషయాన్ని మీనాకైతే ఫోన్ చేసి చెప్తుంది. మీనా కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అవునా, దానికి మంచి సంబంధం వచ్చింది, ఈ సంబంధం వదులుకోకూడదు, వెంటనే పెళ్లి జరిపించేద్దాము, వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి ముహూర్తాలు పెట్టిద్దాము అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. సరే మీనా, నువ్వు బాలు ఇద్దరూ కూడా మాట్లాడి ముహూర్తాలు పెట్టించండి అంటూ అనంగానే అప్పుడే బాలు మీనా ఇద్దరూ కూడా అరుణ్ ఇంటికి అయితే వెళ్తారు. అప్పుడు ఇంట్లో అరుణ్ అయితే ఉండడు. ఇక అరుణ్ తల్లి అయితే ఉండడంతో అరుణ్ తల్లితో అయితే ఇద్దరూ మాట్లాడుతూ ఉంటారు. మా సుమతిని మీ ఇంటి కోడలుగా పంపించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ మీనా అనంగానే, నిన్ను చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందమ్మా. సుమతి కూడా నీకులాగే చక్కగా మాట్లాడుతుంది, నువ్వు అంతే వందనంగా చక్కగా మాట్లాడుతున్నావు. మీ కుటుంబాన్ని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీ కుటుంబం ఆడపిల్ల మా ఇంటి కోడలుగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే ముహూర్తాలు పెట్టించుకుందాము అంటూ అరుణ్ తల్లి అయితే చెప్తూ ఉంటుంది. అరుణ్ డ్యూటీ మీద వెళ్ళాడు, 2 రోజుల వరకు రాడు అని చెప్పడంతో, సరేనండి, మేము మీతోనే మాట్లాడడానికి వచ్చాము, త్వరలోనే కలుసుకుందాము అంటూ మీనా బాలు ఇద్దరూ కూడా చెప్పి వెళ్తారు. అప్పుడే ఇంతలో అరుణ్ తల్లి అయితే అరుణ్కి ఫోన్ చేసి జరిగింది చెప్పంగానే అరుణ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక అనుకున్న విధంగానే ముహూర్తాలైతే పెట్టిస్తారు. ఇక నిశ్చితార్థం రోజు అరుణ్ అయితే బాలు చూస్తాడు. ఇక అరుణ్ని చూసిన బాలు అయితే కోపంగా, అసలు ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను, ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు, వీడికి సుమతినిచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం సుమతి బాధపడవలసి వస్తుంది, నేను ఒప్పుకోను అంటూ బాలు అయితే కోపం గనంగానే అప్పుడే బాలుని చూసిన అరుణ్ అయితే వీడెవడు అంటూ అడుగుతూ ఉంటాడు. అయ్యో, అతను మా బావ, మా అక్క భర్త, వాళ్ళిద్దరూ మా అక్క బావ అంటూ అనంగానే అప్పుడే వాళ్ళిద్దరినీ చూసిన అరుణ్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటి, నేను ప్రేమించిన అమ్మాయి ఈ బాలుగాడు తాలూకా, అసలు ఈ విషయం ముందే తెలుసుంటే నేను ఈ పెళ్లి ప్రస్తావనే తెచ్చేవాణ్ణి కాదు అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటాడు అరుణ్ అయితే. అప్పుడే అరుణ్ తల్లి అయితే అడుగుతూ ఉంటుంది, అదేంటి బాబు, మీరే కదా వచ్చి సంబంధం మాట్లాడారు అంటూ అనంగానే, అసలు వీడని నేను అనుకోలేదు, వీడిని గనక ఆ రోజు మీ ఇంట్లో చూసుంటే ఆ రోజే చెప్పేసేవాడిని అంటూ బాలు అనంగానే అప్పుడే జరిగిందంతా మీనా అయితే చెప్తూ ఉంటుంది. జరిగిందేదో జరిగిపోయింది, దయచేసి ఇవేవి మనసులో పెట్టుకోకండి, ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కాబట్టి ఇక ఇద్దరికి పెళ్లి చేస్తే వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటుంది అంటూ అరుణ్ తల్లి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే పార్వతమ్మ అయితే ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నిశ్చితార్థం ఆపేస్తే బాగుండదేమో అల్లుడు గారు, మళ్ళీ దానికి సంబంధం అంటూ రాదు అంటూ ఇక పార్వతమ్మ అయితే చెప్తూ ఉంటుంది. ఇక బాలు అయితే కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అప్పుడే మీనా అయితే ఇక చేసేదేముంది, నిశ్చితార్థం జరిపించడమే అంటూ ఇక మీనా అయితే నిశ్చితార్థం జరిపిస్తుంది. ఇక మీనా అయితే ఇంటికి వచ్చిన తర్వాత బాలు అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి మీనా,
నేను మీ మంచి కోసమే కదా చెప్పాను. మీకు అర్థం కాకపోతే నేను ఎలా చెప్పాలి? వాడి గురించి నీకు కూడా తెలుసు. అలాంటి వాడి చేతుల్లో సుమతిని తీసుకువెళ్ళి పెడితే జీవితాంతం సుమతికి నరకం చూపిస్తాడు. ఎందుకు నువ్వు నా మాట వినిపించుకోలేదు అంటూ అనంగానే ఇప్పటికే సుమతికి పెళ్లిపీటల దాకా వచ్చిన సంబంధం తిరిగిపోయింది. ఇప్పుడు ఈ నిశ్చితార్థం దాకా వచ్చి మళ్ళీ ఆగిపోతే సుమతి జాతకంలోనే దోషముందని దాని మీద నిందపడుతుంది. ఇక దానికి జీవితంలో పెళ్ళి కాదు. మనం ఏదో అనుకోకుండా గొడవలు పెట్టుకున్నాం తప్ప మనకి వాళ్ళకి శత్రుత్వం ఏమీ లేదు కదా. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళేది కూడా ఏమీ ఉండదు. సుమతికి పెళ్లి జరిగిపోతే దాని జీవితం దాంది. వాళ్ళంతట వాళ్ళు సంతోషంగా ఉంటే సరిపోతుంది అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. కనుక్కున్న విధంగానే పెళ్లి ముహూర్తాలు అయితే పెట్టిస్తారు. ఇక పెళ్లికి బాలు అయితే రాడు. ఇక మీనాయే తప్పనిసరి పరిస్థితిలో ఇక దగ్గరుండి పెళ్ళి అయితే జరిపిస్తుంది. అప్పుడే ఇక మీనా అయితే అరుణ్తో చెప్తూ ఉంటుంది, మీకు మా వారికి మధ్య ఎన్నో గొడవలు ఉండొచ్చు, కానీ ఆ గొడవల్ని మాత్రం నా చెల్లెలు దృష్టి దాకా తీసుకురాకండి. దాని మీద కోపం చూపించకండి. అది చాలా మంచిది, అమాయకురాలు, దాన్ని ప్రేమగా చూసుకోండి అంటూ మీనా చెప్పంగానే ఇక అరుణ్ మాత్రం మీనా మీద కూడా కోపంగా ఉంటాడు. ఏమీ మాట్లాడడు. ఇక మాట్లాడకపోయేసరికి మీనా అయితే కుత భయపడుతూనే ఉంటుంది. నిజంగా ఈయన చెప్పినట్టే పెళ్లి సంబంధం ఆపేస్తే సరిపోయేదేమో, అనవసరంగా నేను ఒప్పుకుని తప్పు చేశానేమో అంటూ చాలా కంగారు పడుతూ ఉంటుంది మీనా. అప్పుడే సుమతితో అయితే చెప్తూ ఉంటుంది, సుమతి, మీ అత్తారింట్లో ఎలాంటి గొడవలు వచ్చినా ఏమొచ్చినా సర్దుకుపోవాలి, పుట్టింటికి వచ్చేయాలి అని మాత్రం అనుకోవద్దు. దయచేసి అక్కడ సమస్యని అర్థం చేసుకుని నువ్వే మెలగాలి అంటూ అనంగానే నిన్ను చూసిన తర్వాత అన్నీ తెలుసుకున్నానక్క. మీ అత్తారింట్లో నీకు ఎన్ని కష్టాలు ఎదురైనా నువ్వు ఎలా ఓర్పుగా సహనంగా ఉన్నావో నేను కూడా అలాగే ఉంటాను అంటూ సుమతి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక సుమతినైతే సాగనంపేటప్పుడు పార్వతమ్మ అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక సాగనంపుతుంది. అప్పుడు ఇక మీనా అయితే చెప్తూ ఉంటుంది, ఏమోనమ్మా, నాకు భయంగా ఉంది. ఈయనకి అలాగే అరుణ్కి మధ్య కొన్ని గొడవలు జరిగాయి. అవి దృష్టిలో పెట్టుకుని సుమతిని ఎక్కడ బాధ పెడతాడో అని భయమేస్తుంది అంటూ ఇక మీనా అయితే అంటూ ఉంటుంది. ఇంకా అంత దాని తలరాత, ఇంకా ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది అంటూ పార్వతమ్మ అయితే చెప్తూ ఉంటుంది. ఇక అరుణ్ అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత కాస్త కోపంగా అయితే ఉంటాడు. అప్పుడు ఇక అరుణ్ తల్లి అయితే చెప్తూ ఉంటుంది, చూడు, నువ్వు గొడవ పెట్టుకున్నది వాళ్ళ బావతో, సుమతితో కాదు. సుమతి మన కుటుంబానికి ఎంతో సహాయం చేసింది. అది నచ్చే నువ్వు తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు. నేను కూడా తనని ఇంటి కోడలుగా రావాలి అనుకున్నాను. తర్వాత తను బాలు మరదలు అని తెలిసిన తర్వాత నువ్వు తన మీద కోపం పెంచుకున్నావు. అసలు నీ కోపంలో అర్థమే లేదు. మన విషయంలో సుమతి ఎలాంటి తప్పు చెయ్యలేదు కాబట్టి నువ్వు ఆ విధంగా అర్థం చేసుకోవాలి తప్ప నువ్వు ఇలా తన మీద కోపం చూపిస్తే ఎలా చెప్పు? నువ్వే అర్థం చేసుకోవాలి. ఇంటి కోడలు కన్నీళ్లు పెట్టుకుంటే కలిసి రాదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది. అరుణ్ తల్లి అయితే అప్పుడే అరుణ్ అయితే సుమతి దగ్గరికి వెళ్తాడు. ఏంటి అలా ఉన్నావేంటి అని అడగంగానే, అంటే మీరు కోపంగా ఉన్నారు కదా, మీకు మా బావకి మధ్య గొడవలు జరిగాయని నాకు అసలు తెలియదు అంటూ ఇక సుమతి అనంగానే, తెలుసుంటే ఈ పెళ్ళికి ఒప్పుకుని ఉండేదానివి కాదేమో అంటూ ఇక అరుణ్ అయితే అంటూ ఉంటాడు. ఏమో అంటే మీకు మా బావకి మధ్య గొడవలున్నప్పుడు నేను ఎవరి తరపున మాట్లాడలేను కదా. నేను నా కుటుంబమే ముఖ్యం, వాళ్ళకి అండగా నిలబడాలి అనుకున్నాను. కానీ మీరు మీ అంతట మీరే వచ్చి పెళ్లి సంబంధం గురించి మాట్లాడారు. ఇప్పుడేమో మా బావ గురించి తెలిసిన తర్వాత కోపం చూపిస్తున్నారు. దీంట్లో నా తప్పేముంది చెప్పండి? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని వెంటపడలేదు. అలాగని నేనేమీ మీకు అన్యాయము చెయ్యలేదు. అలాంటప్పుడు మీరు నా మీద కోపాన్ని చూపిస్తూ ఉంటే నేనేం చేస్తాను అంటూ అడుగుతూ ఉంటుంది సుమతి అయితే. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు ఇంటి కోడలుగా ఇంటి బాధ్యతలు తీసుకోవాలి. అంతేకాని అక్క బావ అంటూ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం ఊరుకునేదే లేదు. నీ పుట్టింటికి వెళ్తే వెళ్ళు, కానీ
మీ అక్కగారింటికి వెళ్తే మాత్రం సహించను అంటూ ఇక కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు అరుణ్ అయితే. అప్పుడు ఇక సుమతి అయితే బాధపడుతూ ఉండంగా అరుణ్ తల్లి అయితే వస్తుంది. అమ్మా, నువ్వు బాధపడకు, వాడిప్పుడు ఏదో కోపంలో ఉన్నాడు, అందుకని అలా మాట్లాడుతున్నాడు, తొందరలోనే నిన్ను అర్థం చేసుకుంటాడులే అంటూ అరుణ్ తల్లి అయితే ఓదారుస్తూ ఉంటుంది. ఇక అరుణ్ అలాగే సుమతి ఇద్దరూ కూడా బయటకైతే వెళ్తారు. ఇంతలో ఇక సుమతిని అరుణ్ని చూసిన రోహిణి అయితే, ఇప్పుడు చెల్లెలు పెళ్ళైపోయింది, ఇంత గొప్ప సంబంధం వచ్చిందనే కదా మీనా విర్రవీగుతుంది, అదే లేకుండా చెడగొడితే ఖచ్చితంగా అప్పుడు మీనా అహంకారం అణుగుతుంది, చెల్లెలు పుట్టింట్లో పడుంటే ఇక డబ్బుల విషయం ఎత్తదు, మా జోలికి రాదు అంటూ ఇక రోహిణి అయితే అరుణ్ని కలుసుకుంటుంది. మీరు నన్ను గుర్తుపట్టారంటూ అనగానే, నేను రోజుకి ఎంతో మందిని చూస్తాను, ఎవరినని గుర్తుపడతాను అంటూ అరుణ్ అయితే అడుగుతూ ఉంటాడు. నేను మీనా వాళ్ళ తోటికోడల్ని రోహిణిని అంటూ అనగానే, మీరా, ఆ కుటుంబానికి నాకు ఎలాంటి సంబంధం లేదో, మీతో నేను మాట్లాడవలసిన అవసరం కూడా లేదు అంటూ అరుణ్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక రోహిణి అయితే అంటూ ఉంటుంది, ఆ కుటుంబంతో సంబంధం లేదనే కదా నువ్వు సుమతిని పెళ్లి చేసుకున్నావు, మరి సుమతిని ఎలా పెళ్ళంగా స్వీకరిస్తున్నావు? అయినా నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా, ఈ సుమతి కూడా ఆ ఇంటి కోడలయ్యేదే, కానీ మా అత్తగారు ఒప్పుకోక అవ్వలేదంతే, లేకపోతే రవి అంటూ రవి చుట్టూ తిరుగుతూనే ఉండేది, రవి కూడా సుమతి అంటూ తిరుగుతూనే ఉండేవాడు, ఇద్దరూ చెట్ట పట్టాలు వేసుకుంటూ ఎంతో సరదాగా తిరిగేవారు, నాకు తెలిసి అప్పట్లో వీళ్ళిద్దరి మధ్య ఏదో అఫైర్ ఉందని కూడా అనుకునేవారు అంటూ ఇక రోహిణి అయితే నోటుకొచ్చినట్టు మాట్లాడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడే అరుణ్కైతే చాలా కోపం వచ్చి సుమతినైతే చెంప పగలు కొడతాడు. నిజం చెప్పవే, నువ్వు చాలా మంచిదానివి అనుకున్నాను, నిజంగా రవిగాడితో తిరిగావా, ఆ రవిగాడిని ప్రేమించావా అంటూ అడుగుతూ ఉంటాడు అరుణ్ అయితే. లేదు, నేను ఏదో మక్క మరిది అని సరదాగా మాట్లాడాను తప్ప నాకెప్పుడు అలాంటి ఉద్దేశం లేదు, తను కూడా అలాంటి వాడు కాదు, తను వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అంటూ అనగానే, ఓ, వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నామో అని నువ్వు ఆ ఇంటి కోడలవ్వలేదో, లేకపోతే నువ్వే సెటిల్ అయిపోయేదానివేమో, అయినా నువ్వు ఇలాంటి దాన్ని అనుకోలేదు అంటూ అరుణ్ అయితే కోపంగా మాట్లాడి వెళ్ళేసరికి ఇక సుమతి అయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే మీనా అయితే వస్తుంది ఇంటికి. అప్పుడే మీనా అయితే ఏడుస్తున్న సుమతిని చూసి ఏమైంది అంటూ అడగంగానే ఇక జరిగిందైతే చెప్తుంది. జరిగింది విన్న మీనాకైతే చాలా కోపం వస్తుంది. నీ మీదే నిందలు వేసి మీ కాపురమే విడదీయాలని చూస్తుందా, అసలు దాన్ని వదిలిపెట్టేదే లేదు, ఇన్ని రోజులు రోహిణి ఎన్ని తప్పులు చేసినా క్షమించాను, ఇక క్షమించే ప్రసక్తే లేదు అంటూ ఇక మీనా అయితే కోపంగా వెళ్తుంది. అప్పుడే రోహిణి అంటూ పిలవంగానే రోహిణి అయితే వస్తుంది. ఏంటి మీనా, అంత కోపంగా అరుస్తున్నావేంటి అని అడగంగానే అప్పుడే రోహిణి చంప అయితే పగలగొడుతుంది మీనా. నా చెల్లెలి జీవితమే నాశనం చెయ్యాలని చూస్తావా, అసలు నీకు ఏం అన్యాయం చేసిందని దాని జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నావు అంటూ అడుగుతూ ఉండంగా, నేనేం చేశాను అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి. ఏం చేశావా, రవికి సుమతికి ఏదో అఫైర్ ఉందని అరుణ్తో చెప్పావంట కదా, అదే నిజమనుకొని అరుణ్ కోపంగా సుమతి మీద చేయి చేసుకున్నాడంట. నువ్వు అసలు ఆడదానివేనా, నువ్వు అసలు మనిషివేనా, అసలు ఏ సంబంధం లేకపోయినా వాళ్ళిద్దరి మధ్య ఎఫైర్ ఉందని చెప్పి వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టాలని చూస్తావా? ఏ నోటుతో అయితే చెప్పావో అదే నోటుతో నువ్వు చెప్పింది అబద్ధమని నీ తప్పు ఒప్పుకోవాలి, లేకపోతే నా చేతిలో చేస్తావు. నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేశావో అన్నీ కూడా బయట పెట్టవలసి వస్తుంది. చింటూ విషయంతో సహా నాకు తెలిసిన విషయాలన్నీ బయట పెట్టే తీరుతాను. నిజానికి ఇప్పటికే నీ విషయాన్ని బయట పెట్టాలి, కానీ నేను
ఒక ఆడదానిగా ఆలోచించి నీ విషయాన్ని బయట పెట్టలేదు. నువ్వు మాత్రం నా చెల్లెలి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసావు. అలాంటి నిన్ను ఎలా క్షమిస్తాను? నీ అంతట నువ్వు తప్పు ఒప్పుకుంటావా? అన్ని నిజాలు బయట పెట్టమంటావా అంటూ మీనా అనేసరికి అప్పుడిక రోహిణి అయితే క్షమాపణ చెప్పి, సరే అరుణ్ దగ్గర నా తప్పు ఒప్పుకుంటాను, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను, నువ్వు ఏ నిజాన్ని బయట పెట్టొద్దు అంటూ రోహిణి అయితే క్షమాపణ చెప్తుంది. ఈ వీడియో గనక నచ్చితే ఒక్క లైక్ చేయండి.